వెల్కమ్ టు స్పెషల్ లైవ్. నేను రమా మండవ. ఈరోజు లైవ్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు వైఎస్ఆర్సీపీలో నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటూ వచ్చిన ఒక సాలిడ్ ఫైర్ బ్రాండ్స్ ఎవరైతే ఉన్నారో, ఒక నాని కావచ్చు, అదేవిధంగా ఒక వంశీ కావచ్చు, ఒక గుడివాడ అమర్నాథ్ కావచ్చు, ఒక రోజా కావచ్చు, వీళ్ళలో ముగ్గురు మంత్రులుగా కూడా పనిచేశారు. సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి నిజంగానే ఎన్నికల సమయంలో జలక్కిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. తనకు ఒక హార్డ్ కోర్ ఫాలోయర్స్గా ఉన్నారు వాళ్ళంతా. ఇప్పటి వరకు ఒక హార్డ్ కోర్ వైసీపీ ఫాలోయర్సే కాదు, జగన్మోహన్ రెడ్డి మీద ఎవరైనా ఒక మాట అన్న ప్రతిపక్షాల వైపు నుంచి ఆయన స్కిన్స్ సేవ్ చేసేందుకు వీళ్ళు ఎంత దూరమైనా వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. తమకు తామే ఒక డెరోగేటరీ కామెంట్స్తో తమ క్యారెక్టర్ని కూడా అసాసినేట్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఆ స్థాయిలో వీళ్ళు జగన్మోహన్ రెడ్డి వెన్నంటే ఉంటూ జగన్మోహన్ రెడ్డి కోసం ఎందాకైనా అన్నట్టుగా ఈ 5 ఏళ్ళు కూడా ఫైట్ చేస్తూ వచ్చారు. కొంతమంది వాళ్ళలో 10 ఏళ్ళుగా ఫైట్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి నేతలకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక షాక్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. అంటే ఇప్పటిదాకా తనను నమ్ముకున్న సరే పార్టీతో సర్వేల రూపంలో ఈ రోజున ఎన్నికల్లో ఆయన రాబోయే ఎన్నికల కోసం అని చెప్పి సిట్టింగులు షఫలింగ్ పేరుతో ఒక కొత్త పందాకైతే శ్రీకారం చుట్టారు. గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా దాదాపు 80 చోట్ల, అంటే 75 నుంచి 80 చోట్ల ఈ రోజున సిట్టింగుల మార్పు పేరుతో హడావిడి చేస్తూ వస్తున్నారు. అది రేపటి ఎన్నికల్ని ఎంతవరకు రిఫ్లెక్ట్ చేస్తోంది అని మనం పక్కన పెడితే, బట్ తనను నమ్ముకున్న వాళ్ళు మిగతా వాళ్ళని షఫుల్ చేశారా, లేకపోతే పక్కకు పంపించారా, టికెట్లు త్యాగం చేయాలని పిలుపునిచ్చారా, ఇవన్నీ మనం పక్కన పెడితే వీళ్ళందరికీ కూడా ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న నలుగురు కూడా వీళ్ళందరిలో ఎగ్జామ్షన్ ఇలాంటి వాళ్ళు. అయితే ఇలాంటి వాళ్ళకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇచ్చే ప్రయత్నం చేయటం లేదు అనేది అయితే ఒక చర్చ. బట్ అదే సమయంలో వాళ్ళ భవిష్యత్తుని కూడా ఆయన డైలమాలో పడేశారనేది మరొక చర్చ. ఈరోజు వాళ్ళు నిన్నటిదాకా ప్రతిపక్షాలను దుమ్మెత్తి పోస్తూ వచ్చారు. నోరెత్తితే చాలు అటు పవన్ కళ్యాణ్ను, ఇటు లోకేష్ను, ఇటు చంద్రబాబు నాయుడిని పీక్స్కి వెళ్ళి మరీ టార్గెట్ చేస్తూ వార్తల్లో ఉంటూ వచ్చారు. అటు వేరే పార్టీలోకి వెళ్దామన్న అవకాశము లేదు, ఇటు ఉన్న పార్టీలో టికెట్ రాదు. అందుకే ఇలాంటి వాళ్ళ పరిస్థితి అంతా కూడా ఈరోజు వైసీపీలో ఒక ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న సిచ్యువేషన్ అయితే వాళ్ళకి ఎదురవుతూ వస్తోంది. ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి పుణ్యమే అన్న సెటైర్స్ కూడా పేలుతున్నాయి వాళ్ళ అనుచరుల వైపు నుంచి. మరి ఇప్పుడున్న సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డి వీళ్ళ నలుగురుకు అసలు టికెట్ ఇచ్చే ప్రయత్నం చేస్తారా చెయ్యరా అన్న అంశం కూడా ఈ రోజున హాట్ టాపిక్ అవుతూ వస్తుంది. ముందుగా మనం చెప్పుకున్న వాళ్ళల్లో అందరికంటే ముందుగా చెప్పుకోవాల్సింది కొడాలి నాని గురించే. సో కొడాలి నాని అలియాస్ కొడాలి వెంకటేశ్వరరావు, ఈయన గతంలో టీడీపీలో అతి సామాన్య కార్యకర్తగా కూడా ఎంట్రీ ఇచ్చారు. అక్కడి నుంచి ఆయన ఎన్టీఆర్ ఫ్యామిలీతో ఉన్న ఒక సాన్నిహిత్యం కారణంగా ఆ తర్వాత రోజుల్లో ఆయనకి టీడీపీ నుంచి గుడివాడ ఎమ్మెల్యే టికెట్ కూడా లభించింది. గుడివాడ నుంచి 2004లో ఆయన మొదటిసారి ఎమ్మెల్యే కావడం జరిగింది. అదేవిధంగా ఆ తర్వాత 2009లో కూడా అక్కడి నుంచి ఆయన టీడీపీ తరపున ఎమ్మెల్యే కూడా అయ్యి ఉన్నారు. ఇక 2009 తర్వాత రాష్ట్రంలో వచ్చిన ఒక ప్రత్యేక పరిస్థితులు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి సొంతగా పార్టీని తెర మీదకి తీసుకొచ్చిన సిచ్యువేషన్ కావచ్చు, ఇలాంటి సమయంలో ఆ రోజు కొడాలి నాని టీడీపీని వీడి వైఎస్ఆర్సీపీ జెండా కప్పుకున్నారు. 2014లో కూడా ఆయన గుడివాడ టికెటే దక్కించుకున్నారు. జగన్మోహన్ రెడ్డి ఆయన వైపు మొగ్గు చూపారు గుడివాడ విషయంలో. ఇక ఆ తర్వాత మనం చూసినట్లయితే పార్టీ ఆ రోజున ప్రతిపక్షానికి పరిమితమై టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా అనేక సార్లు అటు అసెంబ్లీలో ఇటు బయట కూడా నాని తన కామెంట్స్తో ఎప్పుడు కూడా వార్తల్లో నిలుస్తూ వచ్చారు. చంద్రబాబు నాయుడుతో సహా లోకేష్తో సహా ఆయన ఫ్యామిలీని కూడా టార్గెట్ చేస్తూ అనేక సార్లు వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడు కూడా కాంట్రవర్సీ అవుతూ వచ్చారు. అటు అసెంబ్లీలో కూడా తన వ్యవహరించిన తీరు కూడా అనేక సార్లు విమర్శలు పాలైంది రోజా లాంటి వాళ్ళతో కలిపి. సో అనేక సార్లు ఇలా నాని లాంటి వాళ్ళు వార్తల్లో ఉంటూ టీడీపీకి ఒక కొరికరాని కొయ్యగా మారారు ఆయన. సో అలాంటి నానిని ఓడించేందుకు దేవినేని అవినాష్ రూపంలో తెర మీద తీసుకొచ్చినప్పటికీ ఏదైతే చంద్రబాబు నాయుడు 2019 ఎన్నికల్లో లోకల్గా ఉన్న నేతలందరినీ కూడా కన్విన్స్ చేసి, మరి రా వెంకటేశ్వరరావు మొదలుకొని పిన్నమనేని ఫ్యామిలీని వరకు అందరినీ కన్విన్స్ చేసి దేవినేని అవినాష్ను ఆ రోజు తెర మీదకి తీసుకురావడం జరిగింది. బట్ దేవినేని అవినాష్ను కూడా ఆ రోజు నాని ఓడించారు. వరుసగా 4వసారి గుడివాడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అటు చూస్తే పార్టీ కూడా అధికారంలోకి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి సీఎం అయి ఉన్నారు. కొడాలి నానికి ప్రత్యేకించి కృష్ణా జిల్లా కమ్మ సామాజిక వర్గ కోటాలో ఒక సీనియర్గా మంత్రి పదవి అయితే దక్కింది. అది కూడా సివిల్ సప్లైస్ శాఖ మంత్రి కూడా అయి ఉన్నారు ఆయన. ఇక ఒకవైపు చూస్తే ప్రతిపక్షంలో ఉన్నప్పుడే కొడాలి నాని నోటికి ఎవరు కూడా అడ్డుకట్లు వేయలేకపోయాళ్ళు. అలాంటిది కొడాలి నాని పార్టీ అధికారంలోకి వచ్చింది, ఆయన ఎమ్మెల్యేగా గెలుచున్నారు, జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో మంత్రి అయి ఉన్నారు. సో అత్యంత కీలకమైన శాఖ. సో ఇక కొడాలి నాని నోటికి అద్దులే లేకుండా పోయాయి. ఆ స్థాయిలో ఆయన చేసిన కామెంట్స్ అటు అసెంబ్లీ వేదికగా కావచ్చు, ఇటు మీడియా మీట్లో కావచ్చు, అనేక సార్లు ఆయన తన స్థాయిని పక్కన పెట్టి కూడా తన స్థాయి మర్చిపోయి మంత్రినన్న స్థాయి చేసిన విమర్శలు మాత్రం ఎన్నోసార్లు రాష్ట్ర ప్రజలను కూడా అసలు ఏం జరుగుతోంది రాష్ట్రంలో అన్న ఒక అయోమయానికి అయితే గురి చేశాయి. ఒక మాటలో చెప్పాలంటే ఒక దశలో ఆయన బూతుల మంత్రిగా కూడా పేరు తెచ్చుకున్నారు. ఆయన మాట్లాడిన బూతుల్ని ఎండార్స్ చేసే విధంగా ఆయన మాట్లాడిన తీరు, ఎక్కడ తన ఆ స్థాయిలో టార్గెట్ అవుతున్న ఒక్క అడుగు కూడా వెనక్కి తగ్గకుండా అంతే మూర్ఖంగా ఆయన వెళ్ళిన తీరు మాత్రం ఈరోజు ఆయన రాజకీయ జీవితంతో చెలగాటం ఆడుతోంది. అది సెల్ఫ్ గోలే నిజంగా నాని విషయంలో ఆయన చేసుకుందని అనుకోవాలి. ఇక అది ఇప్పుడు ప్రజెంట్ అసలు నాని ఆల్మోస్ట్ 2వసారి క్యాబినెట్ ఎక్స్పాన్షన్లో భాగంగా ఆయన జగన్మోహన్ రెడ్డి మంత్రి పదవి నుంచి తీసేసి పక్కన పెట్టారు. అప్పటి నుంచి కూడా తన క్లోజ్ ఫ్రెండ్ అయిన వంశీ కూడా ఆయన పార్టీలోకి తీసుకొచ్చినారు. ఇద్దరు కలిసి చాలా క్లోజ్గా ఉంటూ వచ్చారు.
ఇక పేర్ని నాని లాంటి వాళ్ళు, ఆయన మరో క్లోజ్ ఫ్రెండ్ అయిన పేర్ని నాని లాంటి వాళ్ళు కూడా ఈరోజు తను కాకుండా తన కొడుకు టికెట్ ఇప్పించుకునే ప్రయత్నం చేశారు. అయితే ఇన్ని సీట్లు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు దాకా 8 సార్లు టికెట్లను అనౌన్స్ చేయడం జరిగింది. 8 లిస్టులను రిలీజ్ చేయడం జరిగింది. అనౌన్స్మెంట్ అంటే డైరెక్ట్ కాదు, 8 లిస్టులను అనౌన్స్ చేశారు. వాటిలో షఫ్లింగ్కి వీటికి స్థానం ఇచ్చారు. కానీ ఆల్రెడీ సిట్టింగులుగా ఉన్న ఎమ్మెల్యేల విషయంలో చాలామందిని హోల్డ్లో పెట్టే ప్రయత్నం చేశారు. అందులో ఇప్పటిదాకా కూడా ఎక్కడ గుడివాడ నుంచి టికెట్ కొడాలి నానికే ఇస్తారు అనే వాదనకు మాత్రం ఒక బలం చేకూర్చేలా ఒక ప్రకటన అయితే లేదని అనుకోవాలి. ఎన్నోసార్లు కొడాలి నానిని జగన్మోహన్ రెడ్డి గడప గడపకు లాంటి కార్యక్రమాలు కావచ్చు, ఆయన ఇనిషియేషన్ చేసిన కార్యక్రమాల్లో పాల్గొనలేదంటూ, సర్వేల్లో వ్యతిరేకత వస్తుందంటూ కూడా కొడాలి నాని లాంటి వాళ్ళని ఎన్నోసార్లు వార్న్ చేశారు. కానీ కొడాలి నాని ఎక్కడా కూడా తాను వార్న్ చేసిన, జగన్మోహన్ రెడ్డి స్వయంగా వార్న్ చేసిన ఆయన తన తీరు మార్చుకోలేకపోవడం ఈరోజు జగన్మోహన్ రెడ్డిని ఆలోచనలో పడేస్తోంది. అదే సామాజిక వర్గానికి చెందిన వెనిగళ్ల రాముని ఈరోజు టీడీపీ అభ్యర్థిగా ప్రకటించడం, ఒక స్ట్రాంగ్ ఫోర్స్గా ఆయన ఒక యువనేతగా బరిలో దిగే ప్రయత్నం చేయడం మాత్రం ఈరోజు అదే స్థాయిలో కొడాలి నాని ఓటమికి అయితే అది నాంది కాబోతుందనే ఒక చర్చ కానీ జగన్మోహన్ రెడ్డి చేయించుకున్న సర్వేల్లో కూడా ఇదే స్పష్టమవుతోంది. అందుకే ఈరోజు కొడాలి నానిని జగన్మోహన్ రెడ్డి హోల్డ్లో పెడుతున్నారన్న చర్చ జరుగుతోంది. ఇప్పటిదాకా ఆయనకు అఫీషియల్ టికెట్ అనౌన్స్ చేయకపోవడమే ఇందుకు కూడా ఈ ఊహాగానాలకు కూడా బలం చేకూరుస్తూ వస్తుంది. మరోవైపు ఇక కొడాలి నాని తర్వాత మనం చెప్పుకోవాల్సిన వ్యక్తి ఎవరంటే వంశీ, వల్లభనేని వంశీ. ఆ రోజు ఆయన కూడా అంతే, ఒక పరిటాల రవి అనుచరుడుగా, ఒక సామాన్య కార్యకర్తగా టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చున్నారు. దాని తర్వాత హరికృష్ణ ఫ్యామిలీతో అసోసియేషన్ కారణంగానే ఆయనకు టీడీపీ నుంచి 2009 ఎన్నికల్లో విజయవాడ ఎంపీ టికెటే లభించింది ఏకంగా. అయితే ఆ రోజు లగడపాటి రాజగోపాల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా ఉన్నారు, ఆయన చేతిలో ఓడిపోయినారు వంశీ. బట్ ఆ తర్వాత రోజుల్లో చంద్రబాబు నాయుడు 2014 ఎన్నికలకు వచ్చేటప్పటికే కేసీఆర్ నాని పార్టీలోకి వచ్చినారు. కేసీఆర్ నాని కోసం ఆ రోజున వంశీని కన్విన్స్ చేసి మరి గన్నవరానికి పంపించారు. గన్నవరం నుంచి ఆల్రెడీ ఉన్న దాస బాలవర్ధనరావుని కన్విన్స్ చేసి మరి పక్కన పెట్టి వంశీకి టికెట్ ఇవ్వడం జరిగింది. 14లో వంశీ గెలుచున్నారు ఎమ్మెల్యేగా. బట్ ఎమ్మెల్యేగా గెలిచిన అనేక సార్లు స్వపక్షంలో విపక్షంలో వ్యవహరించారు ఆయన. దేవినేని ఉమా మంత్రిగా ఉన్న ఆయన టార్గెట్ చేస్తూ మాట్లాడతాం కానీ అనేక సార్లు విమర్శలు చేయడం, సిపి రామాంజనేయుల విషయంలో వచ్చిన ఒక నెగోషియేషన్ కానీ, ఇక అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డిని బెజవాడ నడిబొడ్డుని తమ ప్రత్యర్థి అని తెలిసి ఆలింగనం చేసుకోవడం కానీ, ఇలా అనేక సార్లు తన కాంట్రవర్సీస్తోని వంశీ వార్తల్లో ఉంటూ వచ్చారు. ఆయనకు అసలు టికెట్ ఉంటుందా లేదా అని అందరూ కూడా అనుకుంటున్న సమయంలో చంద్రబాబు నాయుడు మరోసారి ఆయనకే 2019 ఎన్నికల్లో టికెట్ ఇవ్వడం జరిగింది. సో వంశీ కూడా జగన్మోహన్ రెడ్డి వేవ్ వన్ సైడ్ ఉన్నప్పటికీ వంశీ ఆ రోజు ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టున్నారు. ఇక జగన్మోహన్ రెడ్డి 2014లో చూస్తే దుట్టాను అక్కడి నుంచి నిలబెట్టే ప్రయత్నం చేశారు. ఆయన వంశీ చేతిలో ఓడిపోయినారు స్వల్ప తేడాతో. ఇక 2019 ఎన్నికల్లో యార్లగడ్డన వెంకట్రావును అక్కడి నుంచి నిలబెట్టిన ఆయన కూడా ఓడిపోయారు వంశీ చేతిలో చాలా స్వల్ప తేడాతో. బట్ ఈ రోజును చూసినట్లయితే వంశీ ఎప్పుడైతే గెలిచిన తర్వాత ఆయన వైఎస్ఆర్సీపీ జెండా కప్పుకున్నారు, కొడాలి నానితో సహా వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని కలిసి, అప్పటి నుంచి కూడా ఇక కొడాలి నాని కన్నా 2 ఆకులు తానే ఎక్కువే చదివానన్నట్టుగా కూడా వ్యవహరిస్తూ వచ్చారు. అంటే నథింగ్ బట్ ఒక వసంత కృష్ణప్రసాద్ చెప్పినట్టు వీళ్ళిద్దరికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వాళ్ళకు ఒక టార్గెట్స్ పెట్టారని అనుకోవాలి. పార్టీలో టికెట్ కావాలన్నా, పార్టీలో పదవులు కావాలన్నా, కాన్స్టిట్యున్సీకి నిధులు కావాలన్నా చంద్రబాబు నాయుడిని లోకేష్ను తిట్టాల్సిందే అని ఒక టార్గెట్ పెట్టినట్టుగా కూడా వసంత లాంటి వాళ్ళు ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చున్నారు. పార్థసారథి కావచ్చు, మాగుంట కావచ్చు, వేమిరెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు, ఎన్నోసార్లు మీడియా ముందు ఇటీవల అదే మాట్లాడుతూ వస్తున్నారు. సో అలాంటి సిచ్యువేషన్లో వంశీ ఇక తన ఎమ్మెల్యేను తాను ఒకప్పుడు తనకి టీడీపీ కారణంగానే టికెట్ వచ్చింది, తనకు రాజకీయ భిక్ష పెట్టింది చంద్రబాబు అన్న విషయాన్ని కూడా మర్చి ఎన్నోసార్లు ఒక డెరిగేటరీ కామెంట్స్కి అయితే ఆయన ఎప్పుడు కూడా వేదిక అవుతూ వచ్చారు. అనేకసార్లు ఇక అంతకు మించి కూడా ఆయన బ్రాహ్మణిని అదేవిధంగా భువనేశ్వర్ని ఉద్దేశించి చేసిన కామెంట్స్ కూడా వైరల్ అయ్యాయి. చంద్రబాబు నాయుడు కన్నీళ్ళకు కూడా ఈ కామెంట్స్ కారణమయ్యాయి. ఇక అలాంటి వంశీని ఆయన వెంట వచ్చిన పార్టీ క్యాడర్ కూడా వ్యతిరేకించింది. ఇక దుట్టా వరకు ఆయన టికెట్ ఇస్తే ఒప్పుకోమంటూ అడ్డం తిరుగుతోంది. మరోవైపు చూసినట్లయితే అదే సమయంలో ఈరోజు యార్లగడ్డ లాంటి వాళ్ళు వంశీ ఉంటే తనకు టికెట్ రాదనే ఆగ్రహంతో ఈరోజు పార్టీ మీద తిరుగుబాటు చేసి టీడీపీలోకి వెళ్ళి టీడీపీ నుంచి అభ్యర్థిగా అనౌన్స్ చేయించుకున్నారు. ఆయన గన్నవరం ఇన్ఛార్జిగా ఉన్నారు ప్రజెంట్ అభ్యర్థిగా. సో అలాంటి సిచ్యువేషన్ అదే సామాజిక వర్గానికి చెందిన నేత యార్లగడ్డ ఈరోజు దుట్టా వర్గం ఎలాగూ ఆయనకి టికెట్ ఇచ్చినా సపోర్ట్ చేయదు. ఇక సేమ్ కొడాలి నాని తరహాలోనే తన కాన్స్టిట్యున్సీ మీద కూడా ఎప్పుడు వంశీ ఫోకస్ పెట్టిన సందర్భం అయితే లేదు. ఈ పరిణామాలతో ఆయన ఒక డిఫెన్స్లో పడ్డారని అనుకోవాలి. తనకి ఇక 2 సార్లు ఎమ్మెల్యేగా చేశాను, ఇక తాను చూడాల్సింది ఏముంది అన్నట్టు ఒక వైరాగ్యంలో మాట్లాడుతూ వస్తున్నారు. ఒక దశలో తనని ఎంపీగా పోటీ చేయమన్నారన్న వార్తలతో వంశీ పూర్తిగా స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. ఫోన్ బెంగళూరుకే పరిమితమైన వాదనలు కూడా వినిపించాయి. సో కేసీఆర్ నాని వచ్చారు కాబట్టి అక్కడి నుంచి ఆయనకి ఎగ్జామ్షన్ వచ్చింది అనుకోవచ్చు. కానీ అయినా సరే ఇంత అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఆల్రెడీ ఎన్నికలకు కూడా సిద్ధమవుతుంది. టీడీపీ ఆల్రెడీ అక్కడ అభ్యర్థిని కూడా యార్లగడ్డని అనౌన్స్ చేస్తున్నారు. ఇలాంటి సిచ్యువేషన్ వస్తున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఈరోజు వంశీ మీద అయితే ఫోకస్ పెట్టలేదు. ఆయన టికెట్ ఇచ్చినా ఓడిపోతారనే అంచనాతో జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టుగా కూడా ఒక ప్రచారం జరుగుతోంది. తన ఫ్రెండ్ అయిన కొడాలి నాని కూడా ఈరోజు వంశీ కోసం ఏం చేయలేకపోతూ ఉన్నారు. అంటే కొడాలి నానికే ఈరోజు దిక్కులేని పరిస్థితుల్లో వంశీకి ఎన్నోసార్లు ఆయన వంశీకే టికెట్ అంటూ అనౌన్స్ చేస్తూ వచ్చారు. కానీ ఈరోజు తీరా అవసరమైన సమయంలో మాత్రం కొడాలి నాని కూడా పూర్తిగా చేతులు
చేతులెత్తేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. అసలు వంశీకి టికెట్ ఉంటుందా లేదా అనే అంశానికి సంబంధించి వైఎస్ఆర్సీపీలో ఒక డైలమా అయితే ఉంది. అంటే కొడాలి నాని తరహాలోనే టీడీపీ మీద విరుచుకుపడ్డ మరో ఫైర్ బ్రాండ్ అయిన వంశీకి కూడా టికెట్ ఆల్మోస్ట్ 90% లేదని అనుకోవాలి. ఆ తర్వాత మనం చెప్పుకోవాల్సింది రోజా గురించి. సో ఎప్పుడు కూడా రోజా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె ఒక ఫీల్డ్లోకి వచ్చిన చాలా సామాన్య కుటుంబం నుంచి ఇండస్ట్రీకి వచ్చారు. ఒక గ్లామర్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్నారు. శివప్రసాద్ లాంటి వాళ్ళ సహచర్యంతో ఆమె రావడం జరిగింది. ఆ తర్వాత వచ్చినట్లయితే ఆమె అదే స్థాయిలో పొలిటికల్గా కూడా ఆయనే ఆమెను రాజకీయాల్లోకి తీసుకొచ్చి టీడీపీతో అసోసియేట్ చేయించారు. టీడీపీలో ఒక మహిళా అధ్యక్షురాలుగా కూడా ఉన్నారు. ఒకసారి నగర్ నుంచి, ఒకసారి చంద్రగిరి నుంచి టికెట్ ఇచ్చినా లోకల్గా ఉన్న రాజకీయ సమీకరణాలతో ఆమె ఓడిపోవడం జరిగింది. ఆమె వైఎస్ని కలుసున్నారు. కాంగ్రెస్లో చేరేందుకు వైఎస్ చనిపోయిన కొత్తలో కొంత గ్యాప్ ఇచ్చున్నారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వెంట నడిచే ప్రయత్నం. జగన్మోహన్ రెడ్డి కూడా ఆమెకు మహిళా అధ్యక్షురాలు పదవి ఇవ్వడం జరిగింది వైఎస్ఆర్సీపీ నుంచి. ఇక 2014లో తొలిసారి ఆమెకు టికెట్ ఇచ్చున్నారు వైఎస్ఆర్సీపీ తరఫున. గాలి ముద్దుకృష్ణనాయుడిని ఓడించి మరి ఆ రోజున స్వల్ప తేడాతో రోజా గెలుపు సాధించారు. ఇక గెలిచిన తర్వాత కూడా ఇక ఆమె మొట్టమొదటిసారి ఆమె అసెంబ్లీలో అడుగు పెడతాం. అదేవిధంగా ఆమె ఏదైతే కామెడీ షోలు చేస్తూ ఉంటారో కొన్ని చోట్ల, అది ఎవరు తప్పట్టాల్సిన అవసరం లేదు, ఆమెకున్న ఆర్థిక పరిస్థితులు కావచ్చు అప్పట్లో. సో అలాంటి షోలకు అసెంబ్లీకి తేడా తెలియదు అన్నట్టుగా కూడా రోజా వ్యవహరించిన సందర్భం ఉంది. ఈ కారణంతోనే ఆ రోజు రోజా అసెంబ్లీ నుంచి కూడా సస్పెండ్ అయిన సందర్భాలు ఉన్నాయి. ఒక కొడాలి నాని తరహాలోనే రోజా వ్యవహరించారు. గట్టు తెగిన గోదావరి ఆమె నోరన్న పేరు కూడా తెచ్చుకున్నారు. ఆ స్థాయిలో రోజా చేసిన డెరిగేటరీ కామెంట్స్ అసెంబ్లీలో అయితే మాత్రం అసెంబ్లీ వేదికగా నభూతో నభవిష్యత్ అనే చెప్పుకోవాలి. సో ఆ స్థాయిలో ఆమె ఒక కాంట్రవర్సీకి అయితే వేదిక అవుతూ వచ్చారు, ఒక మహిళా నేత అయ్యుండి కూడా. ఇక అలాంటి ఈ రోజాకు మరోసారి 2019లో జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇచ్చారు. నగర్ నుంచి మరోసారి గాలి కొడుకైన గాలి భానుప్రకాష్ని ఓడించి మరీ ఆమె ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఏపీఐఏసీ చైర్పర్సన్ పదవి ఇచ్చినారు కొన్ని రోజులు. ఆ తర్వాత మళ్ళీ ఆమెని సెకండ్ ఎక్స్పాన్షన్లో భాగంగా, క్యాబినెట్ ఎక్స్పాన్షన్లో భాగంగా ఆమెకు మరోసారి టూరిజం శాఖ మంత్రిగా జగన్మోహన్ రెడ్డి పదవి ఇవ్వడం జరిగింది. ఆమె ఒక చిరకాల లక్ష్యం. ఎమ్మెల్యే కావడం ఒక లక్ష్యం అయితే ఎవరికైనా సరే రాజకీయాల్లో ఉన్న వాళ్లకు మంత్రి పదవి దక్కించుకోవడం కూడా మరొక లక్ష్యమనే చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి ఆ రెండు అచీవ్మెంట్స్ విషయంలో రోజా సక్సెస్ అయింది. జగన్మోహన్ రెడ్డి కూడా ఆ స్థాయిలో ఆమె మీద ఫోకస్ పెడతంలో సక్సెస్ అయ్యారు. ఈ క్రమంలోనే రోజా ఈ రోజున ఇక అప్పటి నుంచి కూడా పార్టీ అధికారంలో ఉంది, తాను ఎమ్మెల్యేగా ఉన్నారు, మంత్రిగా ఉన్నారు. ఇక రోజా ఈ రోజున అటు టీడీపీలో కావచ్చు, ఇటు పవన్ కళ్యాణ్ విషయంలో కావచ్చు, ఎన్నోసార్లు ఆమె చేసిన కామెంట్స్ వార్తల్లో ఉంటూ వచ్చాయి. పదే తను సోషల్ మీడియాలో అనేక ట్రోల్స్కి ఆమె గురవుతున్నా ఎక్కడ కూడా తనకు వెనక్కి తగ్గిన పరిస్థితి అయితే ఉండదు. అసలు ఈ రోజున అలాంటి రోజా మాత్రం తన మంత్రిగా ఉన్న అన్న తన స్థాయిని కూడా పక్కన పెట్టి అటు బ్రాహ్మణి మొదలుకొని భువనేశ్వర్ వరకు, పవన్ కళ్యాణ్ మొదలుకొని లోకేష్ వరకు ఎవరిని వదిలిపెట్టుకున్నా ఆమె ఎప్పుడు కూడా కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ఈరోజు షర్మిల లాంటి, జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లైన షర్మిల లాంటి వ్యక్తిని కూడా టార్గెట్ చేయాలంటే రోజాని ముందు పెట్టే జగన్మోహన్ రెడ్డి మాట్లాడిస్తున్న పరిస్థితి అయితే ఉందని అనుకోవాలి. అలాంటి రోజా నగర్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే ఈసారి ఆమెకు టికెట్ వస్తుందా లేదా అనే అంశం మీద మాత్రం ఇప్పటి వరకు ఒక డైలమానే కొనసాగుతోంది. రోజా తనకి కాన్స్టిట్యున్సీ మీద ఫోకస్ పెట్టే ప్రయత్నం పక్కన పెట్టి తన మంత్రి పదవి మీదే ఫోకస్ పెట్టారన్న ప్రచారం జరిగింది చాలా రోజులుగా. నగరిలో ఆమెకు వ్యతిరేకంగా సొంత పార్టీలోనే అనేక గ్రూపులు ఉన్నాయి. కేజే కుమార్ కానీ, శాంతి కానీ, శ్రీశైలం ట్రస్ట్ బోర్డు చైర్మన్గా ఉన్న చక్రపాణి కానీ, వీళ్ళందరినీ పెద్దిరెడ్డి లాంటి వాళ్ళే పెంచి పోషిస్తున్నారనే చర్చ కూడా ఉంది. రోజానే ఎన్నోసార్లు బహిరంగంగా కూడా మాట్లాడారు. ఒక దశలో అసలు రోజాకి టికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆ ప్లేస్లో వాళ్ళ హస్బెండ్ అయిన సెల్వమణికి కూడా టికెట్ ఇస్తారు బీసీ కోటాలో అన్న ప్రచారం కూడా జరిగింది. బట్ ఈ రోజున చూసినట్లయితే రోజాకి తెలియకుండానే అక్కడ ఆమె చేయాల్సిన కార్యక్రమాలు కూడా, శంకుస్థాపనలు కూడా అక్కడ స్థానిక నేతలే చేసేసుకుంటూ వార్తల్లోకి ఎక్కుతూ ఉన్నారు. అలా రోజాకి ఈసారి టికెట్ ఇచ్చినట్లయితే తామే ఓడిస్తామంటూ సొంత పార్టీ నేతలే ఎదురుతిరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. స్థానికంగా జగన్మోహన్ రెడ్డి చేయించుకున్న సర్వేల్లో కూడా అటు భానుప్రకాష్ వైపే నగరి ప్రజలు మొగ్గు చూపుతున్నట్లు, ఆ ఫ్యామిలీకి ఉన్న సింపతి ఈసారి ఆయనకు ఓట్లు దేబోతున్నట్టుగా కూడా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే ఈ రోజున రోజాకి టికెట్ ఉంటుందా లేదా అనే అంశంలో మాత్రం ఒక క్లారిటీ అయితే లేదు. జగన్మోహన్ రెడ్డి పలుసార్లు రోజా కలిసి వచ్చినా ఈ విషయంలో మాత్రం ఆయన క్లారిటీ ఇవ్వట్లేదు. అంటే మనం చెప్పుకున్న నాని వంశీ తరహాలోనే మరో వైఎస్ఆర్సీపీ ఫైర్ బ్రాండ్ అయిన రోజాకు ఈరోజు ఆల్మోస్ట్ వైసీపీలో టికెట్ లేదనే అంచనా అయితే వస్తున్నాయి. ఇప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన లిస్టులో కూడా ఎక్కడ ఆమెకు టికెట్ అయితే కేటాయించలేదు. ఇక మరో వ్యక్తి గురించి కూడా మనం చెప్పుకోవాలి. హీఈస్ నథింగ్ బట్ గుడివాడ అమర్నాథ్. సో సుదీర్ఘకాలం గుడివాడ అమర్నాథ్ ఫ్యామిలీకి, ఆయన తాతల కాలం నుంచి రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఒక పేరుంది. అది కూడా ఉత్తరాంధ్రలో ఒక కీలక వ్యక్తులుగా రాజకీయాల్లో వాళ్ళు ఉంటూ వచ్చారు. సో అలాగే గుడివాడ అమర్నాథ్ గతంలో టీడీపీ నుంచి కూడా తర్వాత వైఎస్ఆర్సీపీలోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది. పర్టికులర్లీ గుడివాడ అమర్నాథ్ మొన్నటి అనకాపల్లి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి అక్కడి నుంచి గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టున్నారు. ఒక యువనేతగా కూడా ఆయన పేరు తెచ్చుకున్నారు. సో అలాంటి అమర్నాథ్కు జగన్మోహన్ రెడ్డి తన సెకండ్ ఎక్స్పాన్షన్లో భాగంగా, అప్పటికే గౌతమ్ రెడ్డి లాంటి వాళ్ళు మంత్రిగా ఉన్నారు. ఆయన హఠాత్ మరణంతో అటు పరిశ్రమల శాఖ మంత్రిగా, ఐటీ శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన ఆ పదవిని తీసుకెళ్లి అమర్నాథ్కి ఇవ్వడం జరిగింది. అయితే తనకు మంత్రి పదవి ఇచ్చినప్పటి నుంచి కూడా గుడివాడ అమర్నాథ్ అప్పటికి సౌమ్యుడుగా ఉంటూ వచ్చారు చాలాసార్లు. బట్ ఆ మంత్రి పదవి వచ్చిన దగ్గర నుంచి కూడా
ఎన్నోసార్లు జగన్మోహన్ రెడ్డి స్కిన్ సేవ్ చేసుకునేందుకు ఆయన ప్రతిపక్షాలకు సాఫ్ట్ టార్గెట్ కూడా అయ్యాడు. తన కెరీర్ని కూడా పొలిటికల్ కెరీర్ని పణంగా పెట్టి ఆయన పవన్ కళ్యాణ్ విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఎన్నోసార్లు ఒక హాస్యాస్పద వ్యాఖ్యలు చేస్తూ ట్రోల్స్కి గురైన సందర్భాలు ఉన్నాయి. ఈరోజు పరిశ్రమలు ఎన్ని తెచ్చారు అనే దానికన్నా పక్కపాటి నేతల్ని ఎంతగా టార్గెట్ చేశారన్న విషయంలోనే ఆయన ఎప్పుడు కూడా ముందుంటూ వచ్చారు. సో అలాంటి గుడివాడ అమర్నాథ్ అనకాపల్లి ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఈ రోజున ఆయన్ని తొలగించారు అక్కడి నుంచి. మాసాల భరత్కి అక్కడ టికెట్ ఇవ్వడం జరిగింది. ఈ రోజున కన్నీళ్ళు కూడా పెట్టుకున్నారు గుడివాడ మీడియా ముందు తనకి టికెట్ ఇవ్వనందుకు. అటు చోడవరం మీద హోప్స్ పెట్టుకున్నా, అదేవిధంగా గాజువాక్ మీద హోప్స్ పెట్టుకున్నా ఈరోజు ఆ టికెట్ కూడా ఆయనకి లేనట్లే అన్నది స్పష్టమైంది జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి. ఇక ఎంపీగా ఈ టికెట్ ఇస్తారన్న చర్చ జరుగుతున్నప్పటికీ ఈరోజు నాగబాబు లాంటి ఒక వ్యక్తి జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా అనకాపల్లి నుంచి పోటీ చేస్తే సో అటు గుడివాడకు మాత్రం టికెట్ లేనట్టే అన్న చర్చ అయితే జరుగుతోంది. మరో 2-3 పేర్లు అయితే అక్కడ వైసీపీ తరపు నుంచి వినిపిస్తున్నాయి. ఇక వైజాగ్ టికెట్ ఇస్తారే ఎంపీ టికెట్ కానీ హోప్స్ పెట్టుకున్నప్పటికీ ఆ టికెట్ని ఆల్రెడీ బొత్స ఝాన్సీకి అనౌన్స్ చేస్తున్నారు. సో ఇక ఆల్మోస్ట్ గుడివాడ అమర్నాథ్ అయితే ఒక త్యాగరాజుగా అయితే మిగిలిపోయారు. ఆయన పాపం త్యాగాలు చేసి ఈరోజు ఆయనకు వైఎస్ఆర్సీపీ నుంచి ఆల్మోస్ట్ ఆయన కెరీర్కు ముగింపు పడ్డట్టే. సో ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న ఒక రోజా కావచ్చు, ఒక వంశీ, ఒక కొడాలి నాని అండ్ దెన్ ఒక గుడివాడ అమర్నాథ్ కావచ్చు, వీళ్ళందరికీ కూడా నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి కోసం పూర్తి స్థాయిలో తమ సమయాన్ని కేటాయిస్తూ వచ్చారు. తమ పదవులను కూడా పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేశారు. అదే స్థాయిలో ప్రతిపక్షాలు జగన్మోహన్ రెడ్డి స్కిన్ సేవ్ చేసే క్రమంలో వీడు మాట్లాడిన మాటలు కాంట్రవర్సీ అవుతూ వచ్చాయి. అదే స్థాయిలో తమ కెరీర్ మీద కూడా అదే కాంట్రవర్సీ ముద్ర వేసుకున్నారు వీళ్ళు కేవలం అదే కారణంతో. ఇక జగన్మోహన్ రెడ్డి కోసం ముందుంటూ కూడా ఆయన స్కిన్ సేవ్ చేసే ప్రయత్నం ఒక గాడ్ లాగా ఉంటూ ఆయన సేవ్ చేస్తూ వచ్చారు. అలాంటి ఆ నలుగురికి కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేయట్లా. వైఎస్ఆర్సీపీ నుంచి ఒక ఫైర్ బ్రాండ్స్గా ఉన్నారు. లైక్ అనిల్ కుమార్ యాదవ్ లాంటి వాళ్ళు ఉన్న ఆయన కూడా టికెట్ ఇచ్చే పరిస్థితి లేక ఈరోజు నరసరావుపేట ఎంపీగా పంపించారు. ఓడిపోతారని తెలిసి అన్న ఒక విమర్శ కూడా ఉంది. సో ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న నేతలంతా కూడా ఆ లిస్టులోకే వస్తారు. సో అలా సరే మిగతా నేతలను పక్కన పెట్టారంటే ఒకటి అర్థం చేసుకోవచ్చు. బట్ ఇప్పటిదాకా తమకంటూ కూడా తమ కెరీర్ని కూడా జగన్మోహన్ రెడ్డి కోసం పణంగా పెట్టి ఆయన టార్గెట్ కోసం తాము పనిచేస్తూ వచ్చిన ఈ నేతలందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి ఈరోజు పక్కన పెట్టే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. సో అందుకే ఇక మిగతా నేతల్లో కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఒక అపనమ్మకం స్టార్ట్ అవడానికి ఈ నలుగురు వ్యవహార శైలే కారణమని అనుకోవాలి. మొన్నటికి మొన్న వసంత చెప్పినట్టు ఈ రోజున వసంత కృష్ణప్రసాద్ లాంటి వాళ్ళకి టార్గెట్ పెట్టినా వాళ్ళు ఎక్కడా కూడా ఆ స్థాయిలో అపోజిషన్ టార్గెట్ చేయలేదు. అందుకే వాళ్ళు ఈరోజు వస్తామన్నా కూడా టీడీపీ జనసేన లాంటి పార్టీలు రెడ్ కార్పెట్ పరుస్తున్నాయి. ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ నలుగురు వస్తానంటే అటు డోర్స్ క్లోజ్ అనే చెప్తాయి అటు ప్రతిపక్ష పార్టీలు కూడా. అలా అటు వైసీపీలో టికెట్ లేదు, పక్క పార్టీలోకి ఎంట్రీ లేదు. ఇలాంటి సిచ్యువేషన్లో వీళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి నమ్ముకొని తమ కెరీర్ని డైలమాలో పడేసుకున్నట్టే అన్న సెటైర్లు అయితే పేలుతూ ఉన్నాయి. మరి లెట్స్ సీ, మరి ఆల్టర్నేటివ్ లేక వీళ్ళకే టికెట్ ఇచ్చే ప్రయత్నం చేస్తారా, మరి తను నమ్ముకున్న ఫైర్ బ్రాండ్స్కి జగన్మోహన్ రెడ్డి ఎంతవరకు న్యాయం చేస్తారన్న అంశం మాత్రం ఈరోజు నిజంగానే వైఎస్ఆర్సీపీలో హాట్ టాపిక్ అవుతూ వస్తుంది.